ఈ యొక్క ఆర్థిక పరిస్థితి పిల్లలకు ఓపెన్గా చెప్పు. దానికి రీసనామిక్స్లో చాలా ఉంటాయి వేరియేషన్స్. సినిమాకి వెళ్ళాలి డాడీ, అరే నా ఆర్థిక పరిస్థితి మల్టీప్లెక్స్ సినిమా చూడడానికి పనికిరాదు. ఓకే, మనం అదే పాప్కార్న్ తెచ్చుకుని ఇంట్లో చూద్దాం. తద్వారా నాకు డబ్బు సేవ్ అవుతుంది, ఆ డబ్బుని మీ చదువుకు ఉపయోగిస్తా. ఇది ఆనెస్ట్ ఆన్సర్. కానీ పిల్లలకు నచ్చదు. మా డాడీ వేస్ట్, ఇంకో తండ్రి గడుపున పుట్టిన బాగుండని దుర్మార్గం ఉన్న ప్రపంచం ఇది. అప్పుడు ఏం చెయ్యి, సరే మీరు సినిమా చూడాలనుకుంటున్నారు కాబట్టి నేను థియేటర్ బయట ఉంటాను. బ్రూటల్గా ఆనెస్ట్ ఉండు. ఏదో అర్థం చేసి ఫస్ట్ చాలా కోపం వస్తే ఆనెస్ట్ ఉన్న వాళ్ళ మీద రాను రాను అసలు మా డాడీ ఎంత ప్రాక్టికల్ అంటే ఇప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత గొప్పవాడు. మిగతా వాళ్ళందరూ అబద్ధాలు చెప్పి అప్పులు గిప్పులు ఎత్తిగా రుద్దిపోయారు. మా డాడీ ఫస్ట్ నుంచి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్. తర్వాత ఇంట్లో నీకు 10,000 వస్తున్నాయి ఎగ్జాంపుల్, పిల్లలకే ఇచ్చి ఇది సరుకుల లిస్టు, ఈ 10,000లో ఈ సరుకులు సినిమాలు ఎట్లా అరేంజ్ చేస్తారో చేయండి రా. భార్య అన్నారు ఏమంటే డబ్బు సరిపోవట్లేదు, సంపాదిద్దాం, మళ్ళీ సీరియల్ ఆపేయి, కూర్చొని మరి పని చేసుకుందాం. ఒకప్పటికంటే గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఇస్తరాకులు కుడతావా, నువ్వు పచ్చళ్ళు పెట్టు, నేను అమ్ముతా రోడ్ల మీద సాయంత్రం పూట 2 hours. నువ్వేమి చేయకుండా బరాబర్ ఇంట్లో కూర్చొని డబ్బులు కావాలంటే కుదరదు. నాకు సాధ్యమైంది ఈ 10,000 నెలకి, నా బత్తి ఆరిపోయింది ఇక్కడితో. నువ్వేమైనా చేస్తావా చెయ్యి, కలిసి చేద్దాం, అప్పుడు ఎక్కువ డబ్బు వస్తుంది. లేదా ఉన్న డబ్బుతో నోరు మూసుకొని తిని హాయిగా ఉందాం. ఆనెస్ట్గా చెప్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి, కానీ మార్గం దొరుకుతుంది. మోసం చేస్తే ఏ గొడవలు కావు, మంచిగా ఉంటుంది, కానీ జీవితం సంకన అయిపోతుంది. ఆనెస్ట్గా చెప్తే మీరు అన్నట్టు గొడవలే అవుతాయి. గొడవలకు ద్వారం ఓపెన్ చేయమంటే నేను ఎవ్రీ 3-4 days కొత్త టైం చేసి గొడవలు చేసి మొత్తం లాస్ట్కి అర్థం కావాలి. గొడవలు సరదాగా పెట్టుకోవాలి. అసలు మనం విషయం గురించి మాట్లాడుకుంటున్నాం, వ్యక్తిగతం ఏమీ లేదన్న స్పృహ కలిగే వరకు గొడవ పడాల్సింది. నేను చేస్తా అది. ఇంతకుముందు గొడవలు అంటే ఓకే, ఇప్పుడు గొడవలు చంపేస్తున్నారు. అందరు చంపర్లేదు, రేషియో అంటే చాలా మినిమల్. నువ్వు బస్ యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది మొన్న, కూలిపోయింది అంటే ఇంకా ఫ్లైట్ మొత్తం ఎక్కకుండా పోతారు. ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది చదువుకుంటే బోర్డింగ్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఫ్లైట్లో. ఇప్పుడు ఎప్పుడైనా సరే రేషియో చూడాలి. మనం ఇప్పుడు ఒక టీచరు రేప్ చేసాడు ఒక స్టూడెంట్ని, స్కూల్ వ్యవస్థ రాంగా అట్టలేదు. అట్లనే దీనికి సేమ్ వాయిస్ వర్సా. ఒకటి తాగి కోటీశ్వరుడు అయ్యాడు, తాగమని కాదు, విచక్షణ కావాలి. ఓకే, నాకు విచక్షణ ఉంది. నేను పేపర్లో వచ్చి చూస్తా, బట్ నా చుట్టుపక్కల సమాజంలో ఐ హావ్ నెవర్ సీన్ ఎ రేపిస్ట్. నేను నా చుట్టూ సమాజం ఎప్పుడు మర్డర్ చేసిన వాడిని నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చదివాను నేను చూడలే. భూములు కబ్జా చేసే వాళ్ళని చూశాను నేను, అబద్ధాలు చెప్పే వాళ్ళని చూశాను, అనవసరంగా సమయం వృధా చేసే వాళ్ళని రోజు చూస్తున్నా. పక్క వాళ్ళ మీద ఆ దృష్టి పెట్టి దమా ఖరాబ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నా. అసలు వాళ్ళ పని